హైదరాబాద్ చేరుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కాసేపట్లో బీజేపీ కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే మిషన్ 2028 పై తెలంగాణ నేతలకు నడ్డా దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం మెంబర్షిప్ అభియాన్ డ్రైవ్లో పాల్గొంటారు. ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎజెండా ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీకి సంబంధించిన ఒక కీలక సమావేశం బేగంపేటలో నడిత ప్లాజాలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు అభియాన్లో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి నడ్డా ఈరోజు తెలంగాణకు విచ్చేశారు. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద రాష్ట్రంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరితో కూడా ఒక కీ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. డెఫినెట్గా ఈ మీటింగ్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ బిజీగా ఉండడంతో మిగతా వారంతా కూడా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతున్నటువంటి తీరు, అదేవిధంగా ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నారనేటువంటి అంశాల మీద కీలకంగా రాష్ట్ర నేతలతోటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చర్చిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి చేయాల్సినటువంటి కృషి, వీటన్నిటి మీద కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా గత 9 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు, ఇక ముందు కూడా ఎలాంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, దానికి తోడే రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధమవుతూనే పార్టీ సభ్యత్వ నమోదుని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యే విధంగా కూడా క్రియాశీలక సభ్యత్వాలను చేయించాలన్నది పెద్ద ఎత్తున పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది సభ్యత్వాలు చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 50 లక్షల టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి రానున్నటువంటి 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ విద్యాసాగర్.